మైక్ ఇట్ అరేంజ్ చేయండి. చూసారా మీరు ఎప్పుడన్నా ఫొటోస్ అవి? మాకు మా ఫోన్కి సెండ్ చేయలేదు కానీ ఆయన ఫోన్లో చూపించినాడు. ఓకే. మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా అకేషన్కి వచ్చినప్పుడు గంటల తరబడి ఫోన్ మాట్లాడేవాడు. ఓకే. ఇట్లా నేను పలానా అక్టోబర్ లాస్ట్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటా అని చెప్తాడు. అంతలోపే అక్టోబర్ 18 అనుకుంటా, దీపావళి రోజు వాడు జైలుకి పోయినాడు. సో అందుకు క్యాన్సిల్గా వచ్చేది. సో జైలుకి పోయిన తర్వాత ఈ స్కామ్ మొత్తం మీకు అర్థమైంది? అంతవరకు యాక్చువల్గా అంటే మల్లెపల్లిలో జరిగింది ఈ స్కాము. అప్పటికి మాకు తెలియదు అనమాట. వాడు అక్కడ ఆగిపోయే టైంకి, కలెక్షన్ ఆగిపోయే టైంకి మా దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే మన ఎంకాంత్ సార్ ఇంతకుముందు తెలుసు అనమాట వాడికి. ఈయన దగ్గర ఒక మంచి నెట్వర్క్ టీం ఉంది, అందరూ బాగున్నారు ఇక్కడ. ఈయన టార్గెట్ చేసిన అనుకో 10,000 మంది టీం సార్ది. ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు కలెక్ట్ చేసినా 100 కోట్లు వస్తుందని చెప్పి ఆ టార్గెట్తో వచ్చినాడు అనమాట. టార్గెట్ అక్కడ డబ్బులు రికవర్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా బాగా లైఫ్ స్టైల్ మొత్తం ఇంకా యాక్టింగ్ చేసినాడు బాగా. డబ్బులు చూపించడం, వాళ్ళ మంగ్లీ వాళ్ళ ఫోటోలు చూపించడం, వాళ్ళ తమ్ముడిని తీసుకురావడం, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళ తమ్ముడిని. తర్వాత కొండమల్లపల్లి ఆఫీస్ కూడా వచ్చినాడు. 5-6 సార్లు వచ్చినాడు ఆ పిల్లడు. ఈ పిల్లలతో కూడా ఫోటోలు తిన్నాడు అనమాట. నీకు పరిచయం మంగ్లీ వాళ్ళ తమ్ముడు? ఎట్లా? ఫోటో ఉంది, నాతో దిగిన ఫోటో ఉంది. ఫోటో ఉంది. ఏం చెప్పాడు మీకు? అయితే మంగ్లీ తమ్ముడు నేను చూపించండి ఒకసారి. అది మీరేనా ఫస్ట్? మధ్యలో ఉంది మంగ్లీ వాళ్ళ తమ్ముడా? ఎస్, మధ్యలో మంగ్లీ. నిన్న బహుశా మంగ్లీ కూడా చూపించినట్టున్నారు. ఈ అమాయకమైన ఫేస్ సార్ మోసం చేసేదని చెప్పి చూపిస్తున్నారు ఆవిడ. అంటే ఆయననా ఆ ఫోటోలో ఉంది? అవునవును. ఓకే. ఏం చెప్పాడు మీకు? నేను ఒకటి కాన్సెప్ట్ చెప్తా సార్. దీంట్లో నుంచి మంగ్లీ తమ్ముని తప్పించడానికి ఇది మస్తు మోసం చేస్తున్నారు వీళ్ళల్లా. ఎందుకు చేస్తున్నారు అంటే పటాన్ చెరువు వాళ్ళకి అందరికి మాయ మాటలు చెప్పి వాళ్ళని మా మీద డైవర్ట్ చేస్తారు, ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఇక్కడ 130 మెంబర్స్ సార్ విక్టిమ్స్. ఇక్కడ 30 మెంబర్స్ నల్ల కొనేసినారు. 30 మందికి ఎంత వాళ్ళు కూడా మీలాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే కదా. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి డబ్బాసే చూపిస్తే వాళ్ళు పోయినారు సార్ 30 మంది. ఇప్పుడు మేము 100 మంది రోడ్డు మీద పడుతున్నాం వాళ్ళు చేసేవి ఇదంతా. అయితే ఈ ఫోటో కర్నూలులో దిగినది జూలై 20 తారీఖు రోజు 8:11 ఈ ఫోటో దిగినా నేను. ఏమని చెప్పాడు మంగ్లీ తమ్ముడు మీకు? మంగ్లీ తమ్ముడిని నేను పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంతవరకు ఎప్పుడు చూడలే. ఈ ఫోటో దిగినా. ఇప్పుడు ఇదొక ఫోటో ఉంది కొండమల్లపల్లిలో. ఒకసారి నేను ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినప్పుడు నేను ఫోటో దిగినా, ఫోటో దింపాను. ఇది నేనే దింపిన ఫోటో. ఇది కూడా ఓకే. ఈ ఫోటో. అక్కడ ఎవరెవరు ఉన్నారు? రమావత్ మధు అండ్ వాళ్ళ మంగ్లీ తమ్ముడు. ఓకే. ఓకే. అయితే ఈ ఫోటో దిగక ముందు నేను రమావత్ మధు నాకు ఫస్ట్ నుంచి తెలుసు. కానీ ఈ ఫోటో దిగక ముందు నేను మాట్లాడాను, ఎవరు బ్రో ఈయన ఎట్లా ఏం కదంటే నీకు తెలియదా అన్నాడు. ఈయన ఎవరో నాకెందుకు తెలుసు అని నేను అన్నాను. అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు మా బామ్మడిది అన్నాడు. అంటే పరిచయం లేని వ్యక్తి పక్కనే ఉన్నాడు. పరిచయం లేని వ్యక్తిని బామ్మడిది అంటే ఊకుంటారా సార్ ఎవరన్నా? ఇతను కూడా నాకు కూడా ఫోటోలు చూపించినాడు. మంగ్లీ సిస్టర్ నేను పెళ్లి చేసుకుంటున్నా, పెద్ద ఇంకొక సిస్టర్ ఉంది, వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటున్నాను కూడా చెప్పాడు. అక్టోబర్ మంత్లో ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా అందరు రావాలి, మీ తరపున చాలామంది రావాలి, మీరు నాకు ఫస్ట్ నుంచి మాకు సపోర్టివ్గా ఉన్నారు, మిమ్మల్ని మీ నుంచే నేను వచ్చినాను అని ఎన్నెన్నో ఫేక్ మాటలు మాట్లాడినాడు. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేసి మంగ్లీ తమ్ముని తప్పించడానికే రమావత్ మధు ముందరకు వచ్చినాడు. సరిత గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను ముందుకొచ్చి అన్నీ మాట్లాడినా కాబట్టి నా మీద ఒక ఎలిగేషన్ పెట్టిండు కదా సార్. ఇప్పుడు నాకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి నేను నాకు తెలిసిన విషయాలే చెప్పిన తప్ప నేను ఇంకేవి కూడా నేను చెప్పలేదు. చెప్పాలంటే ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు మాతో ఉండి మాతో పనిచేస్తూ మా టీంలో మెంబర్స్గా ఉన్న ఒక 30 మెంబర్స్ పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో కూడా ఒక లేడీ ఉంది. డబ్బులు మొత్తం ఆయన చేతికిచ్చి కూడా ఈరోజు మధు అంటే ఎవరో నాకు తెలియదు, హేమకాంత్ రెడ్డికే ఇచ్చినామని చెప్తుంది. వీడియో ఉందా అది? మీరు అంటుంది జ్యోతి గారి గురించి కదా? అవును. ఆ టీంలో కూడా ఒక లేడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మధుతో ఆమెకి సంబంధం లేకపోతే డబ్బులు ఎందుకైనా చేతికిచ్చింది? టీం అందరితో హేమకాంత్ రెడ్డిని చూసి ఇచ్చానంటుంది. కెమెరాకి చూపించండి. ఇంతమంది ఉంటారు కదా సమస్యలు. ఇంకోటి కూడా చెప్పాను, నువ్వు ఏదైతే ఉంటుందో ఏదైనా కొంచెం షూరిటీ లాగా లేదంటే కానీ కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చానంటే ఇంట్లో ఈరోజు వచ్చేది రేపు వచ్చేది కదా. మళ్ళీ సరే ఇప్పుడు అమౌంట్ ఇస్తాంటున్నావు కాదు, 3 నెలల తర్వాత ఇస్తాను, 2 నెలల తర్వాత ఇస్తాంటున్నావు. ఎక్కడి నుంచి ఇస్తావు? ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్? అప్పుడు ఎగ్జాంపుల్గా 30 కోట్లు ఇస్తాను, అప్పులు ఉన్నాయి కదా, 30 కోట్లు 6 months ఇస్తాను. ఈ కేసులు 6 ఆడ 30 కోట్లు ఉన్నాయి, ఈయన్నే 10 కోట్లు 11 కోట్లు ఉన్నాయి కదా. ఈయన
అదేంటో సార్ 32 కేసు సంబంధం లేదు. ఈ గొడవ అంతా జరిగిన తర్వాత వచ్చి మాట్లాడి డిస్కషన్ వాళ్ళకి ఎట్లా ఇస్తుంది నేను నాకు ఇస్తుంది నా వస్తుంది నేను ఇవ్వగలను అట్లా ఇస్తే కూడా నేను టైం పట్టుద్ది టైం పరంగా అన్నీ బయటకు వస్తే అవి ఏదో ఒకటి ప్రాపర్టీ అమ్మి ఇస్తాను అంటుంది. ఇప్పుడు నీకు ఇందాక అది చెప్పలేదు మేడం. కేసు సంబంధం లేకుండా ఇస్తాను. ఇందాక కూడా అదే అన్నాను. ఏమన్నా కేసు అంటే ఇస్తా ప్రాపర్టీ అది ఎప్పుడు కోర్టు కంప్లీట్ కేసు పెడతామంటే ఆల్రెడీ ఇక్కడ కూడా రాపిస్తా. మీరు కూడా నాకు నా బాధ్యతలే కదా, ఇప్పుడు యాడ్ చేపిస్తా. టెన్షన్ పెడతారు అట్లా అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళంటే అప్పటి నుంచి తీసుకున్నారు. స్టార్టింగ్ మా బాధ ఏంటంటే మేము 6 నెలలు 1 ఇయర్ తీసుకోలేదు. పెట్టిన తర్వాత నెల వెళ్ళిపోయింది. నువ్వు ఏమంటున్నావు అంటే అప్పటి నుంచి ఇచ్చినట్ట మేమేం పెట్టినాం అప్పటి నుంచి. ఏం చెప్తున్నారు వీడియోలో ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎస్ సార్, ఇక్కడ సిఐడి ఆఫీస్ దగ్గర గురువారం అక్కడికి వస్తాడు. అండ్ అక్కడికి మేము తర్వాత మాకు ఒక 2 నెలల తర్వాత మాకు తెలిసింది, అక్కడికి నెల తర్వాత మాకు తెలిసింది. అక్కడికి వస్తానంటే మేము వెళ్ళినాం, మార్నింగ్ నుంచి రాలేదు. ఈవినింగ్ 5:30, 6కి లోనికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చాడు. అంతవరకు మా ఫోన్లు కానీ అది కానీ లేపలేదు. అప్పటికే పటాన్చెరులో మీటింగ్ జరిగింది. అప్పటికే పటాన్చెరులో మీటింగ్ జరిగిన తర్వాత ఇది సార్ ఆయన ఏమంటున్నాడు, మధు నువ్వు డబ్బులు ఎట్లా ఇస్తావు, డబ్బులు నేను అడుగుతున్నా, డబ్బులు ఎలా ఇస్తావు, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఫోన్ లేపట్లేదు, మాట్లాడతలేదు, చేయట్లేదు. సార్ నేను ఇస్తా. నేనేమంటానంటే ఒకవేళ నువ్వు ఇస్తా అంటే కనుక ఏ రకంగా ఇస్తావు, నీ దగ్గర ఇప్పుడు ఒక అసెట్ ఉందా, అసెట్ గురించి నాకు చెప్పు. వాళ్ళ ముందే మీరు క్వశ్చన్ చేస్తున్నారు సార్. క్వశ్చన్ చేస్తున్నా సార్, క్వశ్చన్ చేసి అడుగుతున్నా ఏదైనా ఎసెట్ ఉందా. ఇప్పుడు నేనేమన్నా బాకీ ఉన్నానంటే ఒక మిరప అమ్మినో లేకుంటే ఒక పల్లీలు అమ్మో లేదంటే కనుక ఏదైనా ఒక రూమో ఒక ఏదో ఒకటి అమ్మి నేను ఇస్తా. ఒక భూమి అమ్మి ఒక 5 లక్షలు 10 లక్షలు నేను ఇస్తా. నువ్వు ఎలాగిస్తావని మాట్లాడుతుంటే నేను ఎలాగన్నా ఇస్తా సార్, క్యాష్ ఉంది అదే మాట్లాడు మొత్తం అంతా క్యాష్ ఉంది. మధు నువ్వు అక్కడ అన్నాడు, అక్కడనే 30 కోట్లు ఇవ్వాలి కదా. ఎప్పుడు జరిగింది ఇది? ఫిబ్రవరి సార్, రీసెంట్ మొన్న ఫిబ్రవరి. ఓకే, అదే లాస్ట్ ఫిబ్రవరి. ఓకే, ఆ ఫిబ్రవరిలో జరిగింది. ఇటువంటి మీటింగ్లు మొత్తం 7-8 జరిగినాయి సార్. వాళ్ళ ఊరికి వెళ్ళాం సార్. వాళ్ళ ఊరికి వెళ్ళేసేసి ఇక్కడ ఉన్న అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ రాసి పెట్టింది అతనే. ఇక్కడ 8,14,50,000 రూపాయలు 100% రైట్ అని కొట్టేసేసి మధు సంతకం పెట్టింది. ఇది ఒక్కసారి జూమ్ చేయండి పీసీఆర్, అది ఇటు చూపించండి. ఇది ఓకే, అంటే వాళ్ళంతా బాధితులా? వీళ్ళంతా బాధితులు. అంటే ఒకరొకరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. వాళ్ళందరూ బాధితులు. అమౌంట్ నా దగ్గర ఉంది అని చెప్పి ఆయన లిస్ట్ రాసి నేమ్ రాసి సంతకం పెట్టాడా? ఏ సార్, రాసి సంతకం పెట్టి ఇచ్చింది వాళ్ళకి. నేను చూడొచ్చా అది? కూర్చోండి. సంతోష్ ₹1,00,000, హెచ్కేఆర్ మీరా? నాది సార్. 8 లక్షలు, 30 lakhs. ఎస్ సార్. ఎప్పుడు మీరు పే చేసిన అమౌంట్ ఇది? అది యాక్చువల్గా పే చేసిన అమౌంట్ సార్. అవన్నీ అక్కడ నుంచి ఎన్నికల నుంచి చూడండి సార్. ఇదంతా ఆయన ఇచ్చిన లిస్టేనా? అవునండి. మీ బృందాశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ లెటర్ ప్యాడ్ ఎందుకు ఉంది దీనికి? అవన్నీ నా దగ్గర వేస్ట్గా ఉన్నాయి కదా. బృందశ్రీ అంటే మన దగ్గర ఉండేవి జస్ట్ ఒక పేపర్, వైట్ పేపర్. అది మొత్తం ఎంత? 8,04,50,000 సార్. 8,14,50,000 రూపాయలు. అది అందరి ఎదురుగా. జూమ్ చేసుకోండి పీసీఆర్ సార్. ఇది జూమ్ చేసుకోండి. ఇది స్వయంగా ఆయన ఇక్కడ రాసిన అమౌంట్ ఇది. ఎస్ సార్. ఓకే, మీరు కూర్చోండి. అవన్నీ మనకి పాతాయి కదా సార్. అవి ఆ వైట్ పేపర్ పెట్టకుండా అడిగాను. బృందా శ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ ఎందుకు ఇది ఉండానంటే ఆయన వేస్ట్ పేపర్ ఇచ్చానంటున్నారు. సో కానీ దీనిపైన 8,14,50,000 రూపాయలు అని చెప్పి ఆయన రాసి, ఈ ఫోన్ నెంబర్ ఎవరిది కింద? సారీ, అమౌంట్ అది వీళ్ళందరి పేర్లు. ఎస్ సార్. ఎవరెవరైతే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అలాగే ఇచ్చేసుకుంటున్నారు. ఎప్పుడు ఇది అగ్రిమెంట్ రాసింది మీరు? అగ్రిమెంట్ కాదు సార్, అది జస్ట్ జనరల్గా రాసుకునేది. ఓకే, అంటే వాళ్ళందరూ ఇస్తుంటారు కదా, వాళ్ళందరూ ఆ పేమెంట్లు అన్ని ఆన్లైన్లో కొట్టేసినారు సార్. అవన్నీ కొంతమంది క్యాష్ ఇచ్చినారు. వీళ్ళందరూ అమౌంట్ ఇస్తానని చెప్పాడు ఆయన. ఎస్ సార్. ఇక్కడ ఒకసారి దీన్ని చూడండి సార్. ఆ ఫైల్ ఉండేది. ఇది రాసిందా? అదే సార్.
రాస్తున్నా ఆయన మధ్యలో కూర్చుని ఇక్కడ సంతోష్ సార్